అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎక్కడికి వచ్చామో చూడండి, గోదావరి గట్టుకాడికి. జుట్టు అంతా లేసిపోయింది పైకి గాలికి. లేసిపోతే పనిలే. చూడండి. హాయ్ చెప్పు. హాయ్. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు వర్షం పడింది, ఈసారి వచ్చినప్పుడు వాన పడింది, కానీ తగ్గింది. ఇప్పుడు ఏమెక్కుతున్నామో తెలుసా? సస్పెన్స్. ఎందుకో ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని పడవలు ఉన్నాయి, పడవలు ఎక్కి దిగేవాళ్ళు, ఎక్కేవాళ్ళు. నాకైతే భలే ఇష్టం. లాస్ట్ టైం వచ్చినప్పుడు మిస్ అయిపోయింది, ఈసారి మాత్రం కంపల్సరీ. నేను లాస్ట్ టైం మిస్ అయింది. వాన పడినా సరే తగ్గేది లేదు ఈరోజు. తగ్గొద్దు అస్సలు. నువ్వు తగ్గొద్దు. నేను తగ్గదు. నేను తీసుకెళ్ళి చూపించేదాకా తిరిగాను. అబ్బో ఏం చెప్తుందో చూడండి. నేను తీసిపోయి చూపించేదాకా ఏడి తీసిపోయి చూపిస్తావా? గోదట్లో దూరేస్తామైంది, నాకు ఈత కూడా రాదు. కాపాడతా. ఆటోమేటిక్గా వైజాగ్ వెళ్ళినప్పుడు పడవ ఎక్కాలని వచ్చినాము. టికెట్ తీసుకోవడానికి వెళ్తే వర్షం పడుతుంది, అందుకని 5 minutes ఆగమనిండ్రు. ఈసారన్నా నా కోరిక తీరుతుందా? వర్షం పడుతుందని 5 minutes ఆగమనిండ్రు అంట వాళ్ళు. పడుతుందేమో అని ముందు జాగ్రత్త. అంతే. పోయినసారి ఎక్కాలనుకున్నా, కుదరలేదు. ఈసారి చూద్దాం మన అదృష్టం ఎలా ఉంటుందో. ఇవా అంతే, అందరూ ఎక్కుతున్నారు, నేను తప్ప. నాకు భలే ఇష్టం పడవ ఎక్కాలంటే. కానీ ఈసారి ఎట్టో ఒకటి చూద్దాం. చూడాలి. కంపల్సరీ అయితే కంపల్సరీ పడవ ఎక్కే ఇక్కడి నుంచి కదలాలి. లేకపోతే నిన్ను సాగు కొట్టేస్తా. నేనేం చేస్తానంటే, పోయినసారి అంతే ఎక్కాలనుకున్నాం, కుదరలేదు. ఈసారన్నా కంపల్సరీ ఎక్కాలని ఉంది. అందుకని నన్ను కొట్టవా? క్లైమేట్ అనే చూద్దాం. మీరు చూడండి గోదావరి. అబ్బా తింటాం, నిద్రపోవటం, మొహం అంతా ఊరిపోయింది. నిద్రపోయి కళ్ళంతా బుడ్డగా అయిపోతుంది. సరే అండి, పడవ ఎక్కినాక మళ్ళీ వీడియో తెద్దాం. ఎనర్జీ అంతా ఏడైపోతే పడవలో ఎవరు ఎంజాయ్ చేసేది? అంతే కదా. బాయ్ బాయ్. టికెట్ ఇవ్వలేదనుకో, ఆ పడవ అంటే తాడు ఉంటుంది, అది పట్టుకో. లాస్ట్ దాకా తీసుకెళ్తారు, లాస్ట్ దాకా తీసుకొని వచ్చి చూడండి, ఈత కొట్టుకుంటా. అది మీ చెల్లెలు కూడా ఇంతే చెప్తారా? మా చెల్లి ఎప్పుడెప్పుడు ముంచుదామా అని చూస్తుంది. మేము ముంచేలా కనిపిస్తాం, కానీ ముంచం. ఎందుకంటే మీరు ఉపయోగపడతారు కదా మాకు. సరే అండి.